వారం 10 రోజుల్లో బాగా కోలుకుంది త్రిపుర. ఆ రోజు సాయంకాలం ఆరు బయట కుర్చీలు వేయించి త్రిపురని కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. నీలో చాలా మార్పు కనిపిస్తుంది త్రిపుర. ఆరోగ్యంలోనా? హుహు. మనిషిలో. ఆనాడు లేని సౌమ్యత, సహనం కనిపిస్తున్నాయి. పట్టు విడుపులు కనిపిస్తున్నాయి. నారాయణ తాతగారు నన్ను చాలా మార్చివేశారు. చాలా బోధ చేశారు. నేను ఆనాటి త్రిపురని కాదని ఒప్పుకుంటున్నాను. ఆ రోజుల్లో ఎక్కడైనా కాస్త కల్మషం కనిపిస్తే సహించలేకపోయేదాన్ని. జుగుప్సతో పారిపోయేదాన్ని. ఇప్పుడలా కాదు. కల్మషం కనిపిస్తే కడిగివేసేందుకు పూనుకునే సహనం కలిగేటట్టు చేశారు మా తాతగారు. దూరంగా పారిపోవద్దు, నమస్కరించు అని తరచూ చెప్తుంటారాయన. 25 కిందట ఈ తెలివితేటలుంటే మన జీవితాలు ఇలా విడిపోయేవి కాదు కదా! ఇప్పుడు తవ్వుకొని లాభమేమిటి? అయితే ఆ సంగతి ఇక మాట్లాడకు. నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా! ఫీజు అడుగుదామనుకుంటున్నాను త్రిపుర. ఫీజు విచిత్రంగా అడిగింది. నా చెయ్యి పడ్డాకే నీ ఆరోగ్యం చక్కపడిందని ఒప్పుకుంటావా? హ్మ్. అయితే ఫీజు ఇవ్వాల్సిందే కదా! ఏమివ్వాలి? డబ్బు కాదు నేనడిగేది. మరేమిటి? నేను ఇండియా వచ్చేయడానికి ఇంకో 6 ఏళ్ళు పట్టేట్టుంది. అంతవరకు నువ్వు అమ్మ దగ్గరుండాలి. ఆమెకు తోడుగా నేను వచ్చేశాక నువ్వు వెళ్ళిపోవద్దు గాని. మీరొక్కరే వస్తారా? భావన ఇప్పట్లో రాదనుకుంటాను. బేబీ తన చదువు అక్కడే సాగాలని పట్టుబడుతుంది. భావనకి కూడా ఇండియాకి రావడం అట్టే ఇష్టం లేదు. బేబీ చదువు అయిపోయాక ఏమవుతుందో గాని ఇప్పుడు మాత్రం రాదు. నేను మాత్రం వచ్చేయాల్సిందే. అజిత్ అత్తయ్య బరువు మోస్తున్నంత వరకు ఆమెకు ఇంకెవ్వరి అవసరం లేదు. అజిత్‌కి నాయనమ్మ మీద ప్రేమకేం తక్కువ లేదు. కానీ వాడు పనిపాటల మీద బయటికి వెళ్ళిపోతుంటాడు. అమ్మకి సహాయంలో ఒక ఆడతోడుండడంతో ఎంతో అవసరం. నువ్వుంటే ఆమెకు చాలా నుశ్చింత. ఆమె నిశ్చింతే నాకు నిశ్చింతం. బంధాలన్నీ తెగిపోయాయనుకున్నాను. మళ్ళీ కొత్త బంధం మెడకు వేస్తున్నారా? బతికి ఉన్నంత వరకు బంధాలు ఎక్కడ తెగుతాయి త్రిపుర? 25 క్రితమే తెగిపోయిందనుకున్నాం మన బంధం. కానీ నీకు సీరియస్‌గా ఉందని అజిత్ రాయగానే నీకోసం వచ్చేశానా లేదా? నీ పట్ల నా కర్తవ్యం మిగిలిపోయిందని, అది నెరవేర్చే అవకాశం వచ్చిందని వచ్చాను. ఇంతకాలం ఈ సంసారుల మధ్య నేను ఊపిరి బిగపట్టినట్టుగా ఉన్నాను. తాతగారి జ్ఞాన సంపదనకు వారసురాల్ని కావాలని తహతహతో ఉన్నాను. ఆ సమయం వచ్చేసింది కూడా. తాతగారు వచ్చే ఆషాఢ ఏకాదశికి జీవన సమాధి అవుతానని చెప్పారు. ఆయన సమాధి చెందాక ఆయన ఆశ్రమాన్ని నా నివాసం చేసుకోవాలనుకున్నాను. సన్యాసివి కాదలుచుకున్నావన్నమాట. మళ్ళీ విచలితనంగా అన్నాడు. కొద్దిగా నీ విషయంలో నేను సహనం చూపి ఉంటే, నువ్వు నా దారికే రావాలని పట్టుదలకు పోకుండా ఉంటే, నీ జీవితం ఇంత రక్తమైపోయేది కాదు కదా! నిన్నిలా చూస్తుంటే నా మనసు పశ్చాత్తాపానికి లోనవుతుంది. నేను చక్కగా పెళ్లి చేసుకున్నాను. 2 బిడ్డలకు తండ్రిని కూడా అయ్యాను. కానీ నువ్వు? ఇంతవరకు నా జీవితం వ్యర్థంగానే గడిచిపోయిందండి. ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదనుకుంటున్నాను. భాగవ్యధ్యానంలో ఈ జీవితానికి ఒక అర్థం తెచ్చుకోవాలని, ఆశ్రమహాసం చెయ్యాలని నిశ్చయించుకున్నాను. ఎప్పుడొచ్చాడో అజిత్. వచ్చి కూర్చుంటూ అన్నాడు. నీకో కథ చెప్పనా పిన్నీ? ఏం కథ? స్వర్గం ఆ కథ పేరు. సాధు ఒకాయన ఆశ్రమం కట్టుకు నివసిస్తూ ఉంటాడు. ఆయనకి వేరే తపస్సు అంటూ ఏం లేదు. అతిథి భాగ్యతులకు వంట చేసి భోజనం పెడుతుంటాడు. వండడం, పెట్టడం మధ్య రాత్రి వరకు
ఆ పాత్రలవి తోమడం ఇలా కొన్నాళ్ళు జరుగుతుంది. ఒకనాడు పాత్రలు తోముతూ తోముతూ పాత్రల మధ్యే ఓ కునుకు తీస్తాడు సాధువు. భగవంతుడు ప్రత్యక్షమై వస్తావా స్వర్గానికి అని అడుగుతాడు. చిరునవ్వు మూగంతో తోమవలసిన పాత్రలు ఇంకా ఉన్నాయి స్వామీ అని జవాబిస్తాడు సాధువు. మరీ కొంతకాలం గడుస్తుంది. ఆ చుట్టుపక్కల గ్రామంలో కలర వ్యాపిస్తుంది. సాధువు ఆశ్రమం నిండా రోగులు నిండిపోతారు. వాళ్లకు మందులిచ్చి ఆహారమిచ్చి పరిచర్యలను చేసి చేసి అలసిపోతాడు సాధువు. భగవంతుడు మళ్ళీ కనిపించి వస్తావా స్వర్గానికి అని అడుగుతాడు. తీరిక లేదు స్వామీ, వీళ్ళకింత పరిచర్య చెయ్యాలి అని చెబుతాడు సాధువు. మరికొన్నాళ్ళకి భగవంతుడు కనిపిస్తాడు. ఇకనైనా వస్తావా స్వర్గానికి అని అడుగుతాడు. ఇప్పుడు వస్తే ఎలాగ స్వామీ? బంజరు భూమి ఈ మధ్యే ఒకరు దానం చేశారు నాకు. రాళ్ళు రప్పలు ఏరివేసి పూల మొక్కలు పళ్ళ మొక్కలు నాటాను. వాటికి పాదులు తవ్వుతూ నీళ్లు పోస్తూ నాకు సమయమే చాలడం లేదు అని చెప్తాడు. మరికొంతకాలం గడుస్తుంది. సాధువుకు వృద్ధాప్యం వస్తుంది. నడుము వంగిపోతుంది. ఇప్పుడు తీసుకెళ్ళు స్వామి స్వర్గానికి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. నువ్విప్పుడున్నది స్వర్గంలోనే అని భాగవద్యాన్ని వినిపిస్తుంది కిలకిలా నవ్వుతూ. బాగుంది కథ, ఆసక్తిగా విన్న త్రిపుర అంది. ఈ కథ నీకేం చెప్పింది పిన్ని? మానవ సేవలోనే భగవంతుడున్నాడని, స్వర్గం ఉందని. నీ వల్ల ఒకరికి ఉపకారం జరగాలని ఉన్నప్పుడు ఆ పని చెయ్యక సన్యాసినవుతానంటున్నావు. సన్యాసంలో కంటే మానవ సేవలో ఎక్కువ సార్థకత దొరుకుతుంది పిన్ని. అయితే ఇక్కడ నా అనవసరం కంటే సుధీర్ గారింట్లో ఎక్కువ ఉంటుంది. ఆయన నా వల్ల పెళ్లి చేసుకోలేదు. తల్లి ఒక విధంగా, కొడుకు ఒక విధంగా దిక్కులేని పక్షుల్లా అయ్యారు. వాళ్ళకి సమయంలో నేను ఉపయోగపడితే నేను చేసిన పాపానికి కొంత ప్రాశ్చయిత్తం జరుగుతుందేమో. అయితే ఒక పని చెయ్యరాదు త్రిపుర అన్నాడు మల్లిక్. నువ్వు పాపం చేశానని అనుకుంటే నిజమైన పరిష్కారం నేను చెప్తాను. నువ్వు సుధీర్ని పెళ్లి చేసుకోవడమే సరైన పరిష్కారమని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ వయసులో నాకు రెండో వివాహం. త్రిపుర అదోలా నవ్వింది. అప్పుడు నన్ను ఏ సాంప్రదాయపు సంఖ్యలు బంధించాయో ఇప్పుడు అవే బంధాలున్నాయి. నువ్వు నిజంగా సంప్రదాయాల్ని గౌరవించే మనిషివి అంటే నేను ఒప్పుకోను. సంప్రదాయాల్ని గౌరవించే మనుషులెవరూ భర్తను వదిలేయరు. పరపురుషుడికి హృదయంలో ఆరాధన పీఠం కట్టరు. అతడి ఎత్తి పొడుపుకు త్రిపుర ముఖం రాగరంజితమైంది. ఎక్కడ ఎవరి దగ్గరున్నా ఎవరు ఏమనుకొని వయసింకా ఏం రాలేదు నీకు. 40 ఏళ్ళైనా 30 ఏళ్ళ అనివివాహిత యువతిలా ఉన్నావు. నేను సుందర్ గారింటికి సేవకురాలిగా వెళ్ళదలుచుకున్నాను. సేవకు సంప్రదాయపు సంఖ్యలేమిటి? సేవకురాలిగా అన్ని సంప్రదాయాలకు, సమాజ నిబంధనలకు అతిథురాలివి. తిరుగులేని బాణం వదిలావు పిన్ని. మానవ సేవ పదంలో అడుగిన వాళ్ళకి తరపర రాత్రి పగలు అనే భేదం ఉండదు. సేవకురాలిగా అన్ని సంప్రదాయాలకు, సమాజ నిబంధనలకు అతిథురాలిగా అన్ని సంప్రదాయాలకు, సమాజ నిబంధనలకు అతిథురాలివి. తాళం వేసే కొడుకు దొరికాడు నీకు త్రిపుర. గౌరవించదగిన కొడుకును కన్నారు మీరు. వీడిని నాకిచ్చేయకూడదు? మీకు కూతురు ఉంటుంది కదా. ఇప్పుడు కదా వాడు నీవాడు. కన్నతల్లి మితం కంటే నీ మీద ఎక్కువ అభిమానం, అపేక్ష ఏర్పరచుకున్నాడు అజితుడు. మెట్ల మీద నిలబడి వీళ్ళ మాటలు వింటున్న యశోదమ్మ ఊరుకోలేనట్టుగా అంది. కాస్త సహనంతో సర్దుబాటు చేసుకొని ఉంటే నీ కడుపున పుట్టాల్సిన పిల్లలే వాళ్ళు. ఇవాళ
ఏమీ లేని దానివైతే నీ మొగాన్నే యాచిస్తున్నావు కొడుకునివ్వమని. తప్పు ఎప్పుడు నాదే అంటావు కదా అత్తయ్యా! ఈ ప్రపంచంలో ఏమిటో ఈ విచిత్రం. మగవాడు వ్యసపరుడైనా, వ్యభిచారి అయినా అతడిని ఏమీ అనదు లోకం సరికదా! అతడి దృప్తవర్తన మీద తిరుగుబాటు చేసిన స్త్రీదే తప్పంటారు. త్రిపుర నీరసంగా అంది. నువ్వు తిరుగుబాటు చేసి నువ్వేం పోగొట్టుకున్నావో నువ్వింక గ్రహించలేదా? ఏం పోగొట్టుకున్నానో, ఏం పోగొట్టుకోలేదో నాకు తెలుసు అత్తా. త్రిపుర సుందరింటికి వచ్చి 15 రోజులవుతుంది. భార్య కాని భార్య, కోడలు కాని కోడలన్నట్టుగా ఉంది ఆమె పని అక్కడ. మీనాక్షమ్మ పూర్తిగా మంచంలోనే ఆమెకు స్నానం, బట్టలు మార్చడం, తినిపించడం అన్నీ స్వయంగా చేస్తుంది త్రిపుర. సుందర్ పాదం కింద మోపడం లేదు. పాదంలో జాయింటులన్నీ కదిలిపోయినట్టున్నాయి. చీము, రక్తం వస్తూ ఉంటుంది. పాదం తీస్తేనే పీడ పోతుందని డాక్టర్లు చెప్పారు కానీ అంగవైకల్యం శాశ్వతం చేసుకోవడానికి ఇష్టపడలేదు సుందర్. రోజూ పాదం శుభ్రంగా తుడిచి, మందు వేసి, బ్యాండేజీ కట్టాలి. ఆ పని త్రిపురే స్వీకరించింది. ఈ కట్లు, ఆయింటిమెంట్లు వల్ల లాభం లేదు డాక్టర్ గారు. నేను ఆకుపరుసు పోస్తాను. వారం రోజులకల్లా ఎముకలు అతుక్కొని పాదం నొప్పి తగ్గకపోతే చూడండి అంది త్రిపుర. అన్నట్టుగానే అజిత్ను నారాయణ తాత దగ్గరికి పంపి ఆ ఆకు తెప్పించి పసురు పడింది. చిత్రంగా 2 రోజుల్లో చీము మానేసింది. క్రమంగా నొప్పి కూడా తగ్గసాగింది. 6 గంటలకల్లా లేచి ముఖం కడుక్కొని టీ కోసం రెడీగా ఉండేవారు. ఇవాళ 7 లేవలేదేమిటి డాక్టర్ గారు? సుందర్ గదికున్న కట్టెన్ తీసి తలుపు మీద వేసి ఇంకా వెలుగుతూనే ఉన్న బెడ్ లైట్ ఆర్పేసింది త్రిపుర. నిద్ర లేచి గంట పైనే అయ్యింది. ఇవాళ కళ్ళు తెరవగానే మీ ముఖం చూడాలని అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాను అన్నాడు సుందర్. కళ్ళు తెరిచి ముందుగా ఆమెని చూస్తూ, డాక్టర్ గారు ప్రలోభంలో పడిపోతున్నట్టున్నారు. అమ్మ సజీవంగా ఉన్నంతవరకే మీరిక్కడ ఉండడం అని ఖచ్చితంగా చెప్పారు. మీరు నా ఇంట ఉన్నన్న రోజులైనా నీ చెలిమిని, మీ సహచర్యాన్ని మనసారా అనుభవించనియరా? ఇదంతా కొద్ది రోజుల్లో విడిపోయే భ్రమ, తేలిపోయే కల అని ఈ ఆనందాన్ని కూడా దూరం చేసుకోనా? వ్యధగా అడిగాడు. అయితే మీ ఇష్టం. తర్వాత బాధపడతారని. లేవండిక, ముఖం కడుక్కొని వస్తే కాఫీ కలిపి ఇస్తాను. బ్రష్ మీద పేస్టు వేసి ఇచ్చింది. బ్రష్ పళ్ళ మీద ఆడిస్తూ బయటికి వచ్చాడు సుందర్. తలవాకిట గడప కడిగి పసుపు, కుంకుమలు పెట్టి ఉంది. వాకిట్లో నీళ్లు చల్లి చక్కటి ముగ్గు వేసి ఉంది. ఇంటి ముందు ఎంత కలగా ఉందో. ఇల్లు అంత కలగా మారిపోయింది త్రిపుర రాకతో. తెల్లవారేసరికే స్నానం, పూజ అయిపోయింది. త్రిపురకు సుందర్ ముఖం కడుక్కునేసరికి కడిగిన ముత్యంలా కాఫీ కప్పుతో దర్శనం ఇస్తుంది. తర్వాత మీనాక్షమ్మ గదిలోకి వెళ్ళి ఆమె ఆలన పాలన చూస్తుంది. ఆవిడ పని అయిపోయాక వంట మనిషికి టిఫిను, వంట, ఫార్మాయింపులతో సరిపోతుంది. ఇంట్లో మంచం మీద నుండి లేవలేని రోగిష్ట తల్లి తనకి యాక్సిడెంట్ కావడం, చేసేవాళ్ళు లేక, పలకరించేసేవాళ్ళు లేక విలవిలలాడుతున్న ఆ దిక్కుతోచని స్థితిలో ఏ దేవతో హఠాత్తుగా ప్రత్యక్షమై మరు భూమిని సన్యాసములం చేసినట్టుగా అయింది. త్రిపుర సేవాపథంలో నడవాలని నిశ్చయించుకొని మొదటి అడుగు తన ఇంట్లోనే వేసి తనను ధన్యుణ్ణి చేసింది. సుందర్ ముఖం కడుక్కొని కాఫీ తాగుతూ, ఇవాళ మీ గానం వినాలని కోరికగా ఉంది త్రిపుర సుందరి అన్నాడు. కొంచెం తీరిక అవ్వనివ్వండి, పాడతాను. ఈ పాటి చిన్న చిన్న కోరికలేనైనా తీర్చకపోతే నేనేం మనిషిని? మీరు చాలా మారిపోయారు త్రిపుర సుందరి. ఆనాటి కఠినత్వం, పట్టుదల ఇవాళ కనిపించడం లేదు మీలో. ఎవరేమడిగినా ఇచ్చే దేవతలా ఉన్నారు మీరు.
ఎవరికి ఏమివ్వకుండా, ఎవరి నుండి ఏం పుచ్చుకోకుండా గడిచిపోయాయి రోజులు. ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయే రోజు దగ్గరగా వచ్చేస్తుంది. మన వెంట వచ్చేదేదో మా తాతగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ధనధాన్యాలు రావు, పతిసుతులు రారు. వచ్చేది ఒక్క మంచి చెడ్డ మాత్రమే. ఏదో కాస్త గబగబా మూటగట్టుకొని వెళ్ళిపోవాలని ఉంది డాక్టర్ గారు. పుచ్చుకుంటే రుణం కదా! అందుకే నేనివ్వగలిగింది ఏమైనా ఉంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇచ్చి బదులుగా పుణ్యం మూటగట్టుకుపోవాలన్న ఆశతో పడిపోయాను అని నవ్వసాగింది త్రిపుర. సాయంకాలం వరకు తల్లి ఎప్పుడో తాకకుండా వదిలేసిన వీణను తీసుకువచ్చి దుమ్ము దులిపి శుభ్రంగా తుడిచాడు సుందర్. హాలు మధ్యన తివాసి వేసి వీణని ఉంచాడు. అయిపోయిందా పని? ఇంక వస్తారా? అంతా రెడీ చేశాను. త్రిపుర వీణ వాయిస్తూ పాడుతుంటే సుందర్ ఎదురుగా ఏవో అమరలోకాల్లో తేలిపోయినట్టుగా కళ్ళు అరమూర్ఛలు వేసి కూర్చున్నాడు. పాట అయిపోయిన చాలాసేపటికి వరకు సుందర్లో కదలిక కనిపించకపోవడంతో ఏ లోకంలో ఉన్నారు డాక్టర్ గారు అని పలకరించింది త్రిపుర. ఈ ఆనందాన్ని, ఈ అనుభూతిని శాశ్వతం చేసుకోవాలని ఉంది త్రిపుర సుందరి. అందుకు ఒక్కటే ఉపాయం కనిపిస్తుంది. మీ పాట వింటూ వింటూ మీ ఎదురుగా ఇలా కళ్ళు మూసేయడం. పరవశం కళ్ళు మూసుకొని అన్నాడు సుందర్. పాడండి మరో పాట, మరో పాట. బ్రతుకున్నంత వరకు హృదయంలో తరగని అనుభూతి నింపుకొనివ్వండి. తల్లి ఆరోగ్యవంతురాల్ని చేసి ఆమె ఆయుర్దాయం పెంచగలిగితే త్రిపుర సుందరి తనింట్లో మరికొన్నాళ్ళు ఉండిపోగలదన్న దురాశతో తల్లికి అతి శ్రద్ధగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు సుందర్. కానీ ఒకరోజు ఈ ప్రపంచంతో రుణం తీరిపోయినట్టుగా మీనాక్షమ్మ కన్నుమూసింది. ఆమెకు ఉత్తరక్రియలు ముగిశాక త్రిపుర ప్రయాణమయ్యింది. త్రిపుర సుందరి, మీరు వెళ్ళిపోక తప్పదా? విషాదం మూర్తిభవించినట్టుగా ఉన్నాడు సుందర్. తప్పదు డాక్టర్ గారు. మళ్ళీ ఆ ఒంటరితనాన్ని భరించే శక్తి నాకు లేదనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ కూడా లేదు. మిమ్మల్ని ఇక్కడే ఉంచేసుకునే ఉపాయం ఏదైనా తెలిస్తే బాగుండును. మీరు ఒంటరితనం తప్పించుకోవాలనుకుంటే ఉపాయం నేను చెప్తాను. ఏమిటి? సుందర్ ఆశగా అడిగాడు. ఎవరినైతేనా చూసి మీరు పెళ్లి చేసుకోండి. ఈ సలహా ఇచ్చేవాళ్ళు లేకే పెళ్లి చేసుకోలేదా? ఇన్నేళ్ళు నా కోసం మీరు బ్రహ్మచారిగా ఉండిపోవడం ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. ఈ వయసులో మీకు తోడు చాలా అవసరం డాక్టర్ గారు. ఈ వయసులో మిమ్మల్ని చూసేందుకు ఒక మనిషి తప్పకుండా ఉండాలి. భార్యనైతేనే మీకు దగ్గర మనిషి అవుతుంది. ఏ దిక్కుమాలిన దాన్నో చూసి పెళ్లి చేసుకుంటే జీవితంలో ఆమెకు తోడొచ్చిన పుణ్యం మీకుంటుంది. మీకు తోడు ఉంటుంది. కొంచెం మీ అమర ప్రేమను పక్కకు నెట్టగలిగితే మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఈ రోజుల్లో మనిషి సగటు ఆయుర్దాయం 60 ఏళ్ళు కూడా సరిగ్గా ఉండేదేమో. ఇప్పుడు నా వయసు 50 ఏండ్లు. బ్రతికి ఇంకొక 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కోసం నాకొక పెళ్ళా? 10 సంవత్సరాల కోసం ఒక స్త్రీని విధవను చేసి వెళ్ళనా? ఊహు, అంత స్వార్థపరుని కాదు. త్రిపుర సుందరి, మీరు నా ఇంట్లో ఉన్న ఈ 2 ఏండ్ల కాలాన్ని తీయని జ్ఞాపకంగా హృదయంలో దాచుకొని 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా హాయిగా గడిపేయగలను. నా ప్రేమ అమరంగా మిగిలిపోవాలని నా కోరిక. త్రిపుర నుండి ఒక నిట్టూర్పు తప్ప ఇంకేమీ వెలువడలేదు. పరమేశం చిన్న కొడుకు గౌరీశంకర శాస్త్రికి విజయవాడ వైపు ఉద్యోగం. ఏ 2-3 సంవత్సరాలకోసారి వస్తుంటాడు. వచ్చినా ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకునే మనిషి కాదు. ఉద్యోగం, భార్య పిల్లలే అతడి లోకం. కొడుక్కి ఇంజనీరింగ్ కాలేజీలో 25,000 డొనేషన్ కట్టాలని, ఓ ఆడపిల్ల డిగ్రీకొచ్చేసిందని, డబ్బు కావాలని, పొలం బేరం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. మంచి పొలాలు అమ్మేసుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరుకుతాయా?
పిల్లలున్నవాడివి అని సలహా ఇచ్చారు ఊళ్ళో వాళ్ళు. అయినా నువ్వు అమ్మదలుచుకున్న పొలం త్రిపురకు పసుపు కుంకుమల కింద రాసిచ్చాన్రా. అదెలా అమ్ముకుపోవాలనుకున్నావు? అన్నాడు పరమేశం. త్రిపుర అక్కకి పిల్లల సంసారమా నాన్నగారు? బ్రతికున్నంత వరకు జానెడు గుడ్డ, పిడికెడు ముద్దేనే కదా కావాల్సింది. ఇంతకాలం అన్నయ్య దగ్గరుంది. ఇప్పుడొచ్చినాయన దగ్గరుంటుంది. ఆమెకు ప్రత్యేకంగా పొలం రాసివ్వడం దేనికి? అన్నాడు శంకరశాస్త్రి. త్రిపుర మీ దయాదాక్షిల మీద ఆధారపడి ఉండకూడదనే మీ ఇద్దరికీ ముప్పావల వాటా, త్రిపురకి పావల వాట రాశాన్రా. ఆమెను పోషించడమే ఒక పెద్ద బరువు అనుకుంటే మళ్ళీ వాటాలు పెట్టడం కూడా ఎందుకు? కన్నతండ్రివై పిల్లలున్న వాళ్ళని అన్యాయం చేస్తావా? వదినకి కూడా పిల్ల పెళ్ళికి వచ్చేసింది. మిగతా వాళ్ళ చదువుల సంధ్యాలు ఊరికే అవుతాయా? మీకు వృద్ధాప్యం మీద పడిపోయినట్టుగా ఉంది అని గయ్యన లేచాడు కొడుకు. ఇదివరకు సంగతేమో గాని ఇప్పుడు రాకపోకలు బాగానే సాగుతున్నాయిగా. ఇప్పుడు ప్రత్యేకించి వాటలెందుకు? చిటపటలాడినట్టుగా అంది మహాలక్ష్మి. దాని బ్రతుకు అన్యాయమైంది. దానికో ఆధారం చూసి పోకుండా ఎలా? అని ముసలాయన ఆరాటం. దానికి ప్రత్యేకించి పొలాలు రాసివ్వడమేమిటి? తిండి కావాలంటే మేం పెట్టమా? అని కొడుకు కోడలి అక్కను. మీరు నా కోసం ఏం దెబ్బలాడుకోవద్దు. నేనెవరికి బరువు కాదలుచుకోలేదు. ఎవరి ఆస్తి నాకక్కర్లేదు. నేను నారాయణ తాత ఆశ్రయానికి వెళ్ళిపోవాలని ఎప్పుడో నిశ్చయం చేసుకున్నాను అని తండ్రి ఎప్పుడో రాసిపెట్టిన వీలునామని పరాపరా చించిపడేసింది త్రిపుర. ఆడపిల్లను నిరాదరణ చేసి వెళ్ళిగొడితే ఆ ఉసురు ఊరికే పోదురా. ఆక్రోశంగా పరమేశం. నర్సింహం చివరి రూపురేఖలు దిద్దుకుంటుండగా మల్లిక్ ఇండియా వచ్చేశాడు. ఒక మంచి రోజున నర్సింహం ప్రారంభోత్సవం జరిగింది. సుందర్ని తన అసిస్టెంట్గా తీసుకున్నాడు మల్లిక్. కొడుకు తన కోసం ఈ దేశం వచ్చేయడం ఎంత తృప్తిగా ఉందో భార్యను విడిచి ఒక్కడే వచ్చేయడం అంత మనసున ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది యశోదమ్మకు. అజిత్ చాలా బిజీ అయిపోయాడు. కాంట్రాక్టు మీద కాంట్రాక్టు వచ్చిపడటంతో కొడుకు డ్యూటీకి అంకితమైనట్టుగా కావడం నచ్చలేదు మల్లిక్కు. సరదాలు సంతోషాలు చక్కగా అనుభవించాల్సిన 25 వయసు యాత్రికంగా అతడు రోజులు గడపడం వ్యధపెట్టింది మల్లిక్ను. మనం బ్రతకడం కోసం పని, పని కోసం బ్రతకడం కాదు. బొత్తిగా క్షణం తీరిక లేకుండా ఎందుకు చేసుకుంటున్నావు? నీ గిటార్ ఏమైంది? నీ పుస్తక పఠనం ఏమైంది? నీ నవ్వులు సరదాలు ఏమైనాయి? అని అడిగాడు మల్లిక్ ఒకరోజు. అన్నీ అఖిల దగ్గర తాకట్టు పెట్టేశాను నాన్నగారు. ఎప్పుడు విడిపించుకుంటానో తెలియదు. అజిత్ ఉదాసీనంగా అన్నాడు. నాయనమ్మ నీ పెళ్లి గురించి ఆతృత పడుతుంది. ప్రస్తుతం పెళ్లి ప్రసక్తి వద్దు నాన్నగారు. రెండో వైపు నుండి కూడా బాధ పెట్టేవాళ్ళు కావద్దు. నువ్వు మరో సుందరివి కావడానికి వీల్లేదని ఇదివరకే చెప్పాను కదా. నీ జీవితం శూన్యం చేసుకోవడానికి నిర్ణయించుకోవడం తండ్రిగా నేను సహించను. నేనొక పూట వెళ్ళి ఆ పిల్ల సంగతేమిటో తేల్చుకురావాలనుకుంటున్నాను. మీరు నా కోసం అవమానం పొందొద్దు. వాళ్ళు చేసే అవమానం ఏమిట్రా నాకు? వాళ్ళేదైనా అన్ననందంటూ? ఐ డోంట్ కేర్. నీకేం తక్కువని నీకు పిల్లనివ్వరో అడిగి వస్తాను. ఆ అమ్మాయిని ఎత్తుకు వచ్చి అయినా పెళ్లి చేస్తాను నీకు. అపర భీష్మలవుతారన్నమాట అని నవ్వాడు అజిత్. అల్లరిపడడం నాకిష్టం లేదు. తండ్రిగా నా బాధ్యత ఒకటుందిరా. నీకిష్టమా కాదా అని చూడాల్సిన అవసరం లేదు నాకు. పెద్ద డాక్టర్ని, లక్షల కొద్దీ సంపాదించాను. నా కొడుకు జీవితాన్ని సుఖవంతంగా తీర్చిదిద్దలేకపోతే నేనేం తండ్రిని? చూస్తూ చేతులు కట్టుకు కూర్చోవడం నాకు చేతకాదు. అత్తవారింటితో బంధం తెగిపోయిందనుకున్న 25 తర్వాత సూటుబూటులో నోట్లో పైప్తో కారు దిగి హూందాగా రాజసం ఒలికిపోతున్నట్టుగా అత్తవారింట్లో అడుగుపెట్టిన మల్లిక్ని గుర్తించగలిగింది
ఒక్క పరమేశమే. కాని ఆయన కాంతి చూపు మందగించడం వల్ల గుర్తించలేకపోయాడు. బాగున్నావా మామయ్య? ఎవరు? నీ చెల్లెలు యశోదమ్మ కొడుకుని మామయ్య. గుమ్మం దగ్గర నిలబడి ఎవరా అని కుతూహలంతో చూస్తున్న మహాలక్ష్మి తుళ్ళిపడ్డట్టు అయింది. ఈయన త్రిపుర భర్త. ఎంత ఠీవీగా హుందాగా ఉన్నాడు. ఇప్పుడే ఇంత అందంగా కళగా ఉన్నాడు. ఆ వయసులో ఇంకెంత బాగున్నాడో. చదువుకు చదువు, అందానికి అందమున్న ఆయన్ని త్రిపుర ఎలా వదిలివేయగలిగిందో. చక్కగా ఏ అమెరికానో కాపురం చేయాల్సిన మనిషి తమ పంచన పడటానికి ఏం సన్ని చుట్టుకుందో ఆమెకు. మల్లికార్జునుడివా? చూపు ఆనడం లేదురా. బాగున్నావా? ఇన్నాళ్ళకి ఇటు ధ్యాస తిరిగిందేమిట్రా? రక్త సంబంధంలోని మమత పెళ్ళుబిగినట్టుగా అయింది. మిమ్మల్నందర్నీ ఒకసారి చూసి వెళ్దామని. త్రిపుర ఎంత పని చేసిందో చూశావా? ఇల్లు వాకిలి వదిలి ఆ అడవిలో ఒంటరిగా కాపురం పెట్టింది. ముసలివాడినైపోయాను కదూ. ఏం చేయలేకపోతున్నాను. అంత్యం సమాపించింది నాకు. దైవధ్యానం చేసుకుందామంటే నాకు నా బిడ్డే ధ్యాసే అయిపోయింది. దానికి పసుపు కుంకుమల కింద రాసిచ్చిన పొలం లాక్కున్నారా వీళ్ళు. నానా మాటలు అని మనసు విరిచి అడవిలోకి తరిమేశారు. నువ్వే ఏదైనా ఉపాయం చూడాలి నాయనా. దుఃఖంతో పుడుపుపోయినట్టుగా అయింది ముసలాయన గొంతు. త్రిపుర దగ్గరికి వెళ్ళి సంగతేమిటో తెలుసుకునే వెళ్తాను మామయ్య. తెలుసుకోవడం కాదు, అది ఇంటికి వచ్చేలా చూడు. మగాడి మాట వినే మనిషి అయితే ఈ గతి ఎందుకు పట్టేది నీ బిడ్డకు? మూతి తిప్పి సరసరా లోపలికి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. ఎవరమ్మా అవతల మాట్లాడుతున్నది? నిన్న ఊర్నుండి వచ్చిన సోమయాజులు అడిగాడు. పెరట్లో సంధ్య వార్చుకొని వచ్చాడప్పుడే. ఆయన మహాలక్ష్మి తండ్రి. గొప్ప జ్యోతిష్యులని పేరుంది ఆయనకి. మహాలక్ష్మి చెప్పింది. అలాగే, నేను ఆ కుర్రాన్ని ఎరుగదును. త్రిపుర పెళ్ళికి నేను మీ అమ్మ వచ్చాం. కుర్రాడేమిటి సగం ముసలివాడైతే? సోమయాజులు బయటికి వచ్చి, ఏం మనవడా బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా? అని అడిగాడు. మీరు సోమయాజుల తాత కదూ? మీరు ఒకసారి నా చేతిని చూసి నీకు 2 పెళ్ళిళ్ళున్నాయిరా అని చెప్పారు. 2 పెళ్ళిళ్ళు జరిగాయా లేదా? సోమయాజులు సగర్వంగా అన్నాడు. అప్పుడు నా హస్త సాముద్రికాన్ని, జ్యోతిష్యాన్ని వెక్కిరించావు. ఇప్పుడు నేను ఒక పని మీద వచ్చాను. విజయమో అపజయమో చెప్పండి. సోమయాజులు టకటక ఏదో లెక్కించి నిమిషాల్లో చెప్పాడు. అంతా విజయమే నీకిప్పుడు. అయితే నేనొచ్చిన పనికి సారథ్యం మీరే వహించాలి తాతగారు. అఖిలేండేశ్వరి, అదే నా బావమర్ది కూతుర్ని నేనోసారి చూడాలి. చూశాక చెప్తాను నేనొచ్చిన పని. ఎవరనుకుంటున్నావా పిల్ల? నా మనవరాలేరా. నువ్వెందుకు ఆ పిల్లని చూడాలనుకుంటున్నావో కూడా నేను జ్యోతిష్యం చెప్పగలను హాస్యంగా అన్నాడు సోమయాజులు. నా కొడుకు ఆ పిల్లను ప్రేమించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. నువ్వు చేసిన వర్ణసంకరాన్ని నీ కొడుకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది కదా. నీ కొడుక్కి ఎక్కడైనా బ్రాహ్మల పిల్లను తెచ్చుకోగలవేమో గాని నీ కూతురికి చూస్తే బ్రాహ్మల పిల్లల్ని తెచ్చుకోలేవు. 25 ఏళ్ల క్రితం నేనొక్కడ్నే ఉండొచ్చు. వర్ణ వివక్షతని పాటించనది. ఇప్పుడు నా బోటివాళ్ళు లక్షాది మంది ఉన్నారు నా కొడుక్కి. కూతురికి బ్రాహ్మలే కావాలన్న దురాభిమానం నాకేం లేదు. నా కొడుకు ఇష్టపడిన పిల్లను వాడికి చెయ్యాలని, వాడి జీవితం సుఖవంతం కావాలన్న ఆకాంక్షతో మాత్రమే నేను ఈ ఇంటి పిల్లను అడగడానికి వచ్చాను. వాడికి పిల్ల కావాలంటే రాయల్ ఫ్యామిలీ నుండి తెచ్చుకోగలను. కాని ఈ ఇంటి పిల్ల వాడి మనసు లాగేసింది. మరో పిల్లతో వివాహానికి వాడు సుఖంగా లేడు. బ్రహ్మచారిగా ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు. పిల్లవాడి తండ్రినై నేనే పిల్ల కోసం వచ్చానంటే వాడి నిర్ణయం నన్నెంత కదిలించిందో మీరే ఊహించండి.
అఖిలాండేశ్వరి ఒక్కతే పిల్ల కదరా నా బిడ్డకి. ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళకి సవ్యమైన సంబంధాలు వస్తాయా? వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే మహాలక్ష్మి తలుపు చాటు చేసుకొని నిలబడి సంకరజాతి వాళ్ళతో సంబంధం కలుపుకొనేంత అభ్యుదయం ఇంకా ఈ ఇంట ప్రవేశించలేదని చెప్పండి నాన్నగారు అంది తీక్షణంగా. విన్నావు కదా సమాధానం అన్నట్టు చూశాడు సోమయాజులు. మీరు పండితులు కదా తాతగారు. బ్రాహ్మడికి పుట్టినవాడు బ్రాహ్ముడవుతాడా కాదా? బీజమే ముఖ్యంగా పరిగణించబడుతుంది. ఫలదీకరణ గణనకి రాని మాట నిజమే. నా కొడుకు బ్రాహ్మణుడని నిరూపించడం ముఖ్యం కాదు నాకు. నేను తాగుతాను, తింటాను. పరస్త్రీ సాంగత్వం కూడా నేనెరుగుదను. పూజలు, సంధ్యావందనాలు ఎప్పుడో మానేశాను. అన్నీ దుర్లక్షణాలు ఉన్నప్పటికీ నన్ను బ్రాహ్మడుడంటారా? శూద్రుడంటారా? ఎన్ని దుర్లక్షణాలుంటేనేంరా? బ్రాహ్మణుడు బ్రాహ్మడే. తాగిన తందనాలాడినా బ్రాహ్మణ తేజం ఎక్కడికి పోదురా ముఖంలో? కాని నా కొడుకు తాగడు, తినడు. జవతపాలు ఈ వయసుకే వచ్చేశాయి. చెడు గుణం ఒక్కటి లేదు. నా కొడుకని గర్వంగా చెప్పుకోవడం కాదుగాని ఏ తండ్రైనా గర్వించదగిన వ్యక్తిత్వం వాడిది. వాడు బ్రాహ్మణుడు కాదని, మీ పిల్లకు తగిన వరుడు కాదిగా యోగ్యత లేదని నిర్ణయించేశారు. ఇదేం న్యాయం తాతగారు? మీరు పురాణాల్ని పుక్కిట పట్టుకున్నవారే కదా. పురాణాల్లో వర్ణ సంకరణం లేదా? సంకరజాతి వాళ్లకు పేదపీటలు వేయడం జరగలేదా? రాజగురువు వనివుసుడే భార్య చండాలిని కదా. పరీక్షిత్తుకు పురాణం వినిపించిన శుకుడు శూద్రుడు కాదా? కృష్ణుడు క్షత్రియుల ఇంట పుట్టి గొల్లల ఇంట పెరగలేదా? అసలు బాగా తెలిసిన పండితులు చెప్పేదేమిటి? ఈ ప్రపంచంలో ఉన్నవే రెండు కులాలని. సత్శిలుడిది ఒక కులం, దుషిలుడిది ఒక కులం. ఆ విధంగా చూస్తే నా కొడుకు చాలా ఉన్నత కులానికి చెందుతాడు, నాకంటే మీకంటే. మంచి పాయింటే ప్రయోగించావురా నా మీద. తిరుగులేని పాయింట్. పిల్లవాడు చాలా మంచివాడని, పెద్ద ఇంజనీరింగ్ అని, ముఖ్యంగా పిల్లను చాలా ఇదిగా ఇష్టపడుతున్నాడని నేను విన్నాను. పిల్లకి మీ వాడంటే తక్కువ ఇష్టం లేదు. మొన్న ఒక సంబంధం నిశ్చయం చేద్దామనుకున్నాం. ఆ సంగతి తెలిసి ఆ పిల్ల బావిలో పడింది. సమయానికి ఎవరో చూడ్డం వల్ల పైకి తీసి బ్రతికించారు కాని, లేకపోతే ఈసరికి ఈ ప్రపంచం మీద ఆ పిల్ల రూపురేఖలు మిగిలేవి కాదు. వేరే సంబంధం చూసి చెయ్యడమంటే ఆ పిల్ల జీవితం సర్వనాశనం చేసినట్టే. మీ మనవరాలికి కాస్త నచ్చజెప్పి పొండి నాన్నగారు అని నన్ను పిలిపించింది మహాలక్ష్మి. నచ్చజెప్పాల్సింది పిల్లకు కాదు, తల్లికి అని ఇప్పుడు అర్థమైంది. మీ జ్యోతిష్యం నిజం కావాలంటే మీ కూతుర్ని ఒప్పించక తప్పదు తాతగారు. వస్తూనే చాలా తెలివిగా వల విసిరావు కదరా. బోసినోటితో నిండుగా నవ్వాడు సోమయాజులు. ఇంతకీ నా కోడలెక్కడా? పిలుస్తానుండు. అంత తొందరపడిపోతావేం? చంద్రుడి కన్నా మచ్చ ఉంటుందేమో గాని నా మనవరాలికి మచ్చలేదు. అది నీ ఇంట్లో అడుగు పెడితే రాత్రిపూట దీపాలు వెలిగించుకోనక్కర్లేదు. 25 క్రితం త్రిపుర మా ఇంట్లో ఉన్నప్పుడు మేం దీపాలు వెలిగించుకోలేదుగా అని నవ్వసాగాడు మల్లిక్. సోమయాజులు లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత అఖిల వెండి చెంబుతో మంచినీళ్లు పట్టుకొచ్చింది. మంచినీళ్లు తీసుకోండి మామయ్య మధుస్వరంతో అంది. 25 క్రితం త్రిపుర ఎలా ఉండేదో అచ్చు అలాగే ఉండేది అఖిల. జడగంటలు, చెవులకి జూకాలు, ముక్కుకి ముత్యపు పుడక, సంప్రదాయ రూపం ఎత్తినట్టుగా, సౌందర్యానికి నిర్వచనం చెబుతున్నట్టుగా. ఈ ప్రపంచంలో కొత్తవి పాతవి కావడం ఎంత సహజమో, పాతవి కొత్తవి కావడం కూడా అంతే సహజం. ఇవాల్టి కట్టుబొట్టు రేపటికి
పాతదవుతుంది. మరి కొన్నాళ్ళకి ఆ పాతదే కొత్త రూపం ధరించి వస్తుంది. ఫ్యాషన్‌కి ఎక్కడైనా మారిపోవచ్చు గానీ, ఈ ఇంట్లో మాత్రం ఏ ఫ్యాషన్ చొరనియని సనాతన తత్వం గూడు కట్టుకుందని ఆనాడు త్రిపుర చెప్తే, ఈరోజు అఖిల చెప్తుంది. ఆనాడు ఆ సనతత్వాన్ని, సాంప్రదాయ ఆచారాలను చూసి తను దూరంగా పారిపోతే, ఇవాళ తన కొడుకు వీటిన్నే ప్రేమించి దగ్గరవుతున్నాడు. తరానికి మధ్య అభిరుచుల్లో, ఆలోచనల్లో తేడా తప్పనిసరిగా ఉంటుందేమో! కురిటం బయట నిలబడి త్రిపుర అని పిలిచాడు మల్లిక్. ఎవరు పలక్కపోవడంతో మల్లిక్ లోపలికి అడుగుపెట్టాడు. కిరోసిన్ స్టవ్ మీద గిన్నెలో పప్పు పుడకపెడుతున్నట్టుగా వాసన వస్తుంది. కుటీరం నిర్మానుష్యంగా ఉంది. కొంచెం దూరంలో పీట మీద దేవుడి పటాలు, పటాల ముందు వెలిగించిన దీపాలున్నాయి. గోడకి చుట్టిపెట్టిన కృష్ణాజినం ఉంది. కుటీరం అతి ప్రశాంతంగా ఉంది. నిర్మానుష్యమైన ఈ స్థలంలో ఈ కుటీరం ఒక ముని ఆశ్రమంలా ఉంది. కుటీరం బయటికి వచ్చి త్రిపుర కోసం అటూ ఇటూ చూశాడు. కుటీరానికి కొంచెం దూరంలో నేల మీద వంగి ఏదో చేస్తుంది త్రిపుర. మల్లిక్ అటు నడిచాడు. ఏం చేస్తున్నావిక్కడ? ఓ, చీమల పుట్టకి చక్కెర వేస్తున్నావా? ఎప్పుడొచ్చారు? బాగున్నారా? అజిత్ అత్తయ్య బాగున్నారా? త్రిపుర చక్కెర గిన్నె తీసుకొని లేస్తూ అడిగింది. బాగున్నారు. చీమలకి చక్కెర తినిపిస్తూ, పక్షులకి గింజలు తినిపిస్తూ ఇక్కడ ఓ మునికన్యల జీవితం గడుపుతున్నావన్నమాట. ఇక నాకున్న పనేమిటి? ఇద్దరు కలిసి కుటీరం వద్దకు తిరిగి వచ్చేసరికి అక్కడికి ఒకామె వచ్చి ఉంది. వేషభాషాలు కూలీనని చేసుకునే మనిషి అని చెబుతున్నాయి. తల్లి, చెయ్యంతా పోట్లు మంటలు. తెల్లార్లు ఒక్కసారి కంటికి కునుకు లేదంటే నమ్మండి. చెయ్యి పైకెత్తి పట్టుకొని చూపుతూ అంది. ఏమైంది చేతికి? పొయ్యి కిందికి ఈత ముల్లెరుకుందామని పోయినామమ్మా. వేలికి ఈత ముల్లు గుచ్చుకుంది. ఇంటికొచ్చి సూది పెట్టి ఎంత గెలికిన రాలేదు. చెయ్యంతా వాచుకొచ్చేసింది అమ్మగారు. ముళ్ళొచ్చే మందుంటే పొయ్యండి తల్లి. నేనీ బాధ పడలేను. అది తేలు కుట్టినట్టుగా చేతిని ఎత్తిపట్టుకొని బాధతో ఊగసాగింది. త్రిపుర చెయ్యి పట్టుకు చూసింది. ముళ్ళు విరిగి వేలు ఇంతలావు వాచిపోయింది. పచ్చగా అయిపోయింది. ఆ నొప్పికి చెయ్యంతా వాచింది. చీము పట్టింది కదే, అందుకే పోటు నొప్పి. సూదితో కుచ్చి చీము పిండేస్తాను. చీముతో పాటు ముళ్ళు వచ్చేస్తుంది బయటికి. త్రిపుర చేతిలో సూదిని చూసి అది కత్తినో కటార్నో చూసినట్టుగా భయపడసాగింది. అయితే ఇక్కడే డాక్టర్ గారున్నారు. ఆయనకి చూపు. ఏమన్నా వైద్యం చేస్తారేమో. ఏం డాక్టర్ గారు? చెయ్యి చీము పట్టి వాచిపోయింది కదా! ఇక్కడి వరకు కొట్టి పడేయడమే బెటరంటారా? అని నవ్వింది త్రిపుర. దానివల్ల మిగతా భాగాలు పాడయ్యే పరిస్థితిలో కొట్టివేయటమే బెటరంటాం. ఈ అయ్యా ఎవరమ్మా? మనకు బంధువులే. నువ్వు కొంచెం సేపు కళ్ళు మూసుకో. రంధ్రం చేసి చీము పిండేస్తాము. సూది వేల్మీద ఆనించకముందే అది లబలబాలాడసాగింది. చివరికి ఎలా అయితేనేం సూదితో గుచ్చి చీము తీసేసి ఏదో మందు పెట్టి కట్టు కట్టేసింది త్రిపుర. తల్లి, నీ కాళ్ళకాడ కుక్కనై పుడతాను. బాధంతా తీసేస్తివి. దేవుడు నిన్ను సల్లటి చూపు సూడని అంటూ దీవెనలందిస్తూ వెళ్ళిపోయింది. త్రిపుర చేతులు కడుక్కొని వచ్చింది. చిరు చపాతీసి పరిచింది. కూర్చోండి. సూట్లో కింద కూర్చోవడం ఇబ్బంది అయినా కొంచెం శ్రమపడి కూర్చున్నాడు మల్లిక్. పొయ్యి మీద నుండి పప్పు గిన్నె కిందికి దించేసి పాలు వేడిచేసి గ్లాసులో పోసి ఇచ్చింది. మామయ్య నీ గురించి చాలా బాధపడిపోతున్నాడు త్రిపుర. ఒంటరిగా ఈ అడవిలో ఆశ్రమ జీవితమని నువ్వు సరిపెట్టుకుంటున్నావేమో గాని
నువ్వు అడవులు పట్టినట్టుగా అనిపిస్తుంది. ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉందండి నాకిక్కడ. ఎన్నాళ్ళకు గానో కోరుకున్న జీవితమిది. మరి తిండి తిప్పలు? పాలు, కూరగాయలు భక్తితో తెచ్చిపెట్టే వాళ్లకు కరువు లేదు. ఒక ప్రాణానికి ఎంత కావాలి? ఎవరో భక్తితో ఇచ్చిన కూరగాయలు, పాలతో కాలక్షేపం చేస్తుందన్నమాట. మల్లిక్ మనసు కులుక్కుమన్నట్టుగా అయింది. ఇన్నాళ్ళు ఆమె పుట్టింట సుఖంగా ఉందని ఆమె గురించి పెద్దగా బాధపడలేదు. ఇప్పుడు ఆమె ఏ కష్టం పడ్డా అందుకు బాధ్యాన్ని నేనే కదా అనిపిస్తుంది. ఆనాడు తను కొంచెం ఆమెకు సుఖంగా ప్రవర్తించి ఉంటే, ఇప్పుడు ఆమెకు ఈ అడవులు పట్టే దురస్వత ప్రాప్తించేది కాదు కదా! పిల్లవాడికి వారం రోజుల నుండి తగ్గని జ్వరం నిన్న రాత్రి తాతయ్య గారి పేరు తలుచుకు పడుకోగానే విడిచింది తల్లి. పిల్లాడికి జ్వరం తగ్గితే తాతయ్య గారి సమాధి చుట్టూ మందిరం కట్టిస్తానని, వారం వారం భజనం చేస్తానని, ప్రసాదం పంచుతానని మొక్కుకున్నాను. కట్టడానికి రాయి వెయ్యమని వడ్డేవాడికి చెప్పేసి వస్తున్నాను అంటూ వచ్చాడు ఒక నడివయసాయన. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏ మహిమ చూపలేదు. అపారమైన జ్ఞాన సంపదని గుప్తంగా దాచుకొని చాలా సామాన్యంగా జీవితం గడిపారు. ఇప్పుడు జీవసమాధి పొంది తన మహిమలు ప్రదర్శిస్తున్నారా? ఎల్లమ్మను, మల్లమ్మను ఏ రూపాన్ని ఊహించినా ఆ పూజలన్నీ తనకే చెందుతాయంటాడు గీతలో కృష్ణ పరమాత్మ. ఇప్పుడు తాతగారి పట్ల వీళ్ళ భక్తి, విశ్వాసం ఆ భగవంతుడికే చెందుతాయి. మనుషులు ఏదో విధంగా భక్తిలో పెడితే చాలు, కోరికలతో ప్రారంభయ్యే భక్తిని నిష్కమయంగా మార్చుకునే బాధ్యత భగవంతుడిదే అనేవారు తాతగారు. తాతగారికి మందిరం కట్టించి పూజలు చేయిస్తానన్న అతడి భక్తిని ఖండించదలుచుకోలేదు త్రిపుర. అతడు సంచిలో తెచ్చిన అరటిపళ్ళు త్రిపుర ముందుంచాడు అతి భక్తిగా. ఇవాళ రామాయణం వినడానికి మా ఇంటికి కూడా వస్తానంది. అమ్మగారు, దాని చెవిలో 2 మంచి మాటలు వేసి దాని అజ్ఞానం వదిలించమ్మా. మొక్కలకి నీళ్లు పొయ్యడానికి మా జీతగాన్ని పంపిస్తే ఎందుకొద్దన్నారమ్మగారు అని వచ్చాడు మరొకాయన. చెట్లకు నీళ్లు నా చేతులతో పోసుకుంటే నాకానందం. నా జీవితంలో నాకున్న ముఖ్యమైన ఆనందం ఇదే. వెళ్ళిపోయాడతడు. త్రిపుర అరటిపళ్ళు 2 ప్లేట్లలో పెట్టి మల్లిక్ ముందుంచింది. అతడు తినకుండా కూర్చున్నాడు. తినండి. నేను లక్షలు సంపాదించాను త్రిపుర. కానీ నేను తాళి కట్టిన భార్యను ఊరివాళ్ళ భక్తి శ్రద్ధల మీద ఆధారపడి బ్రతికెట్టు వదిలిపెట్టాను. దానికే నేను సిగ్గుతో చచ్చిపోయేట్టు అవుతుంది. నీకు వాళ్ళేదో సమర్పించుకున్న వాటికి భాగం కలవాల్నా? 25 తర్వాతనా తాళిగట్టిన భార్యను గుర్తించడం? త్రిపుర చురుగ్గా అడిగింది. ఇంతకాలం నీ ఇష్టపూర్తిగా నీ పుట్టింట ఉన్నావని పట్టించుకోలేదు. ఇప్పుడెలా ఊరుకోను? కాపురానికి తీసుకెళ్తాడంటారా? యవ్వనం చివరి మెట్టు మీద నిలబడి ఇప్పుడు భర్తతో కాపురం మొదలు పెడతానని నేనేం భ్రమపడటం లేదు. మన మధ్య భార్యాభర్తల సంబంధం ఏర్పడకపోయినా నువ్వు నాకు చెందిన మనిషివే త్రిపుర. నీ కష్టసుఖాలు నావేగా, చూడాల్సిన బాధ్యత నాకుంది. 25 క్రితం మనకున్న పట్టింపులు పంతాలు ఇప్పుడు ఉంచుకోవడంలో అర్థం లేదు. ఆ వయసు గడిచిపోయింది. అతి కష్టమైన యవ్వన సాగరాన్ని దాటి ఒడ్డున నిలబడిన మనిషిగా నువ్వంటే నాకు గొప్ప గౌరవముంది. నీ ఔన్నత్యాన్ని కించపరచాలన్న దురుద్దేశం నాకేం లేదు. ఇప్పుడేమిటంటారు? నువ్వు నాతో వచ్చేయ్. అక్కడ నీకిష్టమైనట్టు ఉండొచ్చు. అజిత్ చెప్పాడే ఆ కథ, స్వర్గం. అలాంటి స్వర్గం ఇక్కడ నిర్మించుకోవాలని ఆశపడుతున్నాను. మీరు నా గురించి బాధపడటంలో అర్థం లేదు. నేనిప్పుడు ఎంతో హాయిగా ఉన్నాను. బంధాలన్నీ విడిపోయిన ఆనందం మళ్ళీ ఆ సంసార లంపటాల మధ్యకు రాలేను. నీకు ఏ సంసార లంపటం తగిలించాను త్రిపుర? నీకిష్టమైన స్వర్గం
సృష్టించుకోవడానికి నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. నా కోసం కాకపోయినా చరమంకంలో ఉన్న మామయ్య కోసమైనా నాతో రావడానికి ఒప్పుకో త్రిపుర. ఆయన శాంతిగా కళ్ళు మూసే అవకాశం కలిగించు అభ్యర్థనగా అన్నాడు. "ఉహుం, ఈ స్థానంలో నాకేదో అనుబంధం ఏర్పడిపోయినట్టుగా ఉంది. నేనెక్కడికి రాలేనండి. అయితే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇక్కడికే మార్చుకుంటాను నా నివాసాన్ని, హాస్పిటల్‌ని. మీ భార్య వచ్చాక ఆవిడ్ని కూడా ఇక్కడికి మారుస్తారా? ఆమె రాదలుచుకుంటే వస్తుంది. లేకుంటే లేదు. ఆనాడు నీ స్వేచ్ఛను గౌరవించి నీ దారిన నిన్ను వదిలేశానో, ఇప్పుడు ఆమెను అలాగే గౌరవిస్తాను. అప్పుడిచ్చిన స్వేచ్ఛను ఇప్పుడు ఎందుకివ్వరు నాకు? స్వేచ్ఛ ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి నువ్వు నా భార్యవే గాని బందివి కాదు. నీ స్వేచ్ఛ నీకుంటుంది. నేనివ్వడం, ఇవ్వకపోవడమేమిటి? నువ్వు ఈ అడవిలో ఎవరు దిక్కులేని దానిలా ఒంటరిగా ఉండటం చూడలేను కాబట్టి నీకు తోడుగా నేనుండిపోతాను. నీ జీవితాన్ని నిర్ణయించుకోవడానికి నీకెంత అధికారముందో, నా జీవితాన్ని నిర్ణయించుకోవడానికి నాకంత అధికారముంది. మాట్లాడుతూనే వంట ముగించింది త్రిపుర. పళ్ళు తినకుంటే తినకపోయారు? భోజనం కూడా చెయ్యరా? నువ్వు నా మాట మన్నిస్తే తప్ప నేనే భోజనం చెయ్యదలుచుకోలేదు. త్రిపుర కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. మధ్యాహ్నం పూట ఇక్కడ్నుండి ఉపోషంగా వెళ్ళిపోతున్నారన్నమాట. ఇలా నన్ను బాధ పెట్టడం కోసమే వచ్చారా? ఉపోషంగా ఏం వెళ్ళిపోను. ఉంటాను. నిరాహార దీక్ష పూని. నా మీద ఈ శ్రద్ధ, ఈ అపేక్ష ఆనాడే ఉంటే, ఇంత శ్రద్ధ ఆనాడే ఉంటే భావ్యంగా నిన్ను ఆకట్టుకోగలిగేవాణ్ణే కానీ, మానసికంగా నిన్ను పొందలేకపోయేవాణ్ణి. దురదృష్టవశాత్తు నీ మనసు పరాక్రాంతమైపోయింది. ఒకరికి భార్యనని తెలుసు. నా మనసెందుకెలా వశం తప్పిపోయిందో నాకే తెలియదు. నీ దారిన నిన్ను వదిలేసి నేనొక వ్యభిచారం నుండి తప్పించినందుకు నువ్వు నాకు కృతజ్ఞతరాలివై ఉండాలి అని కాళ్ళు పొడుగ్గా జాపుకొని తల కింద మోచేయి పెట్టుకొని నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్నట్టుగా పడుకున్నాడు. అయితే భోజనం చెయ్యరన్నమాట. చెయ్యననే చెప్పాను. చిన్నపిల్లాడిలా ఏమిటి ముక్కపంటు? ముందు భోజనం చెయ్యండి. తర్వాత మాట్లాడుకుందాం ఆ సంగతి. ముందు తేల్చందే దీక్ష విరమించను. సరే వస్తాను. అక్కడ నాకు ఏం నచ్చకపోయినా తిరిగి వచ్చేస్తాను. ఒక్కసారి తిరిగి వచ్చేశానంటే మళ్ళీ మళ్ళీ పిలిచి విసిగించకూడదు. ఊర్వశి పురూరవుడికి పెట్టిన షరతులా ఇదేమిటి? ఈ షరతుకు ఒప్పుకుంటాను. నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటాను. మల్లిక్ భోజనానికి లేచాడు. మనం రేపు వెళ్దాము. 2 పావురాల్ని పెంచడానికి ఈ మధ్య తెప్పించాను. వాటిని, మొక్కల్ని, ఈ కుంటిరాన్ని ఎవరికైనా అప్పగింతలు పెట్టి వచ్చేస్తాను. నీ మొక్కల్ని, కుటీరాన్ని చూసుకోవడానికి నేనొక మనిషిని కుదిరిస్తాను త్రిపుర. బంధాలేవీ లేవంటూనే ఇక్కడ చిన్న లంపటాన్ని తయారు చేసుకుంటున్నావు కదా! ఈ లంపటంలో అజిత్ చెప్పిన స్వర్గం ఉందండి. సాయంత్రం మొక్కలకు నీళ్ళు పోస్తుంది త్రిపుర. ఇదే చివరి రోజు కదా అనుకుంటూ మళ్ళీ చేతులు కట్టుకొని ఆమె వెంట వెంట తిరుగుతున్నాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ. అఖిల పరిగెత్తుకు వచ్చి సుడిగాలిలా అత్తను వాటేసుకొని గిర్రున తిప్పసాగింది. అత్తయ్య, అమ్మ ఒప్పుకుంది మా పెళ్ళికి. తాతయ్య ఒప్పించాడు. ఆనందంతో మాట తడబడింది. తాతయ్య ఒప్పించాడా? ఎలా? ఆశ్చర్యంగా అడిగింది త్రిపుర. మామయ్య నీకు ఆ సంగతి చెప్పలేదా? ఏ సంగతి? అఖిల ఉదయం జరిగింది చెప్పింది. త్రిపుర కళ్ళు విప్పురుచుకొని మల్లిక్ని చూసింది. మీరు మీరు చాలా స్వార్థపరులనుకునేదాన్ని. కానీ ఇప్పుడు చాలా ఉదాంతంగా
మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మార్పు ఎలా సంభవించింది? ఆ యవ్వనంలో కనిపించినవి ఎన్నో ఇప్పుడు కనిపిస్తున్నాయి త్రిపుర. మమతకు, అపేక్షకు అర్థం తెలుస్తుంది. ఇన్నేళ్ళు పాశ్చాత్య దేశంలో ఉండి నేను చాలా నేర్చుకున్నాను. అక్కడ పిల్లలు బాల్యం విడిచి విడవకముందే తల్లిదండ్రుల మీద ఆధారపడడం మానేస్తారు. సంపాదించుకుంటూనే చదువులు సాగిస్తారు. మనలాగా చదువులు పూర్తయ్యి ఉద్యోగాలు వచ్చేదాకా పోషించక్కర్లేదు. ఇది ఎంతో మెచ్చుకోదగిన విషయంగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే పరిణామమే చాలా ట్రాజెడీతో కూడుకున్నది. చిన్న వయసులోనే వాళ్ళ బ్రతుకు వాళ్ళని వదిలేయడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఉండాల్సిన సున్నితమైన మమతను బంధం దెబ్బతింటుంది. తల్లిదండ్రులు చాలా ఒంటరితనంతో అల్లాడిపోతుంటారు వృద్ధాప్యంలో. ఎప్పుడో చుట్టాల పలకరించుకోవడం తప్ప తల్లెవరో, తండ్రెవరో, పిల్లలెవరో అన్నట్టుగా ఉంటారు. వయసులో మనకెవ్వరూ అక్కర్లేదన్నట్టుగా వెళ్ళిపోయినా, వయసు ఊడిగాక ఆప్యాయతతో పలకరించే ఒక తోడు, ఒక ఆధారం ఉండాలని తపన పడటం జరుగుతుంది. అందుకు పిల్లల పట్ల మన బాధ్యత సక్రమంగా నెరవేర్చాలి. వాళ్ళకు పంచాల్సిన ప్రేమ పూర్తిగా పంచాలి. కొడుకుగా నా తండ్రి పట్ల నెరవేర్చని బాధ్యత తండ్రిగా నా కొడుకు పట్ల నెరవేరుస్తున్నాను. నీ పట్ల కూడా నా కర్తవ్యాన్ని సక్రమంగానే గుర్తించాలనుకుంటున్నాను త్రిపుర. దేనికి కట్టబడకపోయినా మీ ఆత్మీయతకు, అపేక్షకు నేను కట్టుబడాల్సి వస్తుంది. అఖి, మీ మామయ్య నిన్ను మాత్రమే గెలుచుకు వెళ్ళడం లేదు. నన్ను కూడా గెలిచాడు. నేను మామయ్యతో వెళ్తున్నాను. నిజమా అత్తయ్య? ఎంత మంచి మాట విన్నాను. ఈ సంగతి వింటే అమ్మ ముఖం ఎలా పెడుతుందో చూడాలి. ఈ మధ్య ఎంతేసి మాటలంది నిన్ను? తమ తమ నెలవులు తప్పిన మిత్రమే శత్రువులవుతారని ఓ శతకారుడు చెప్పాడు కదా! అది నా విషయంలో నిజమైందనుకోవాలి తప్ప ఎవరిని నిందించకూడదు. ఒకసారి మీ పాదాలను తాకి నమస్కారం చెయ్యనీయండి మామయ్య. అఖిల భావోద్వేగంతో వంగి మల్లిక్ పాదాలని తాకింది. మా అజిత్‌కు గుణంలో నా పోలిక వస్తే మీ అత్తయ్యలాగే పారిపోయి వస్తావా? నవ్వుతూ అడిగాడు మల్లిక్. ఆయన పోలిక ఆయనదే. మీ పోలిక మీదే. ఒకరి పోలిక ఒకరికి ఎందుకు వస్తుంది మామయ్య? వచ్చిందనుకో. ఆయన అంటే నాకింత ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి మనిషి అయినా భరించే శక్తి నాకుంటుంది. ఒకరోజు తాగేసి వచ్చాడనుకో, మంచినీళ్ళు, పాలు తాగినట్టుగానే అది తాగాడని సరిపెట్టుకుంటాను. తిని వచ్చాడనుకో, ఆయన ఇష్టమైంది తిన్నాడనుకుంటాను. నీ మీద మోజు తగ్గి మరో ఆడపిల్ల వెంట పడ్డాడనుకో, అది మాత్రం సహించలేను మామయ్య. వెంటనే విడాకులిచ్చేసి వచ్చేస్తాను. అన్నీ సహించిన దానివి ఇది మాత్రం ఎందుకు సహించలేవు? అతడంటే ఎంత ప్రేమున్నా మరీ అంత వ్యక్తిత్వం చంపుకోవడం చాతకాదండి. త్రాగడం, తినడం, పరస్త్రీ వెంటపడటం ఒకటి. ఎంత మాత్రం కాదు. భర్త పరస్త్రీ వ్యామోహంలో చిక్కుపడితే ఆ భార్యాభర్తల అనుబంధానికే అర్థం లేదు. ఆ భార్యకి అంతకంటే అవమానం లేదు. అఖిల ఆవేశం చూసి నవ్వాడు మల్లిక్. మేనత్త పోలికలు అన్నీ రాలేదు గాని కొన్ని వచ్చాయన్నమాట. కానీ మా అజిత్‌కు నా పోలికలు ఒక్కటి రాలేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అనుకోవాలి. ఎంతకాలానికి నువ్వు ఉండాల్సిన చోటికి వెళ్ళిపోతున్నావమ్మా? నాకిక అంత నిశ్చింత. నిశ్చింతంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంతకాలం మల్లికార్జునున్నాడంటే నాకెంత కోపమున్నా ఇప్పుడు ఇంత మంచి పని చేసిన అతన్ని పూర్తిగా క్షమించేశాను. ఆనందంతో అన్నాడు పరమేశం. నేనన్న మాటలు మనసులో పెట్టుకోవద్దు త్రిపుర. ఒక విధంగా నేను మీకు ఉపకారమే చేశానేమో. మనసు విరిగే మాటలన్నాను కాబట్టే ఇవాళ నీ భర్త వెంట ప్రయాణం కాగలిగావేమో.
ఆడపడుచుకు చీర, రవిక, పసుపు కుంకుమలిచ్చి సాగవంపుతూ అంది మహాలక్ష్మి. ఇప్పుడు నీ వయసు 40గా? 50 ఏండ్ల వరకు కనేవాళ్ళున్నారు. నువ్వు మళ్ళొచ్చేసరికి అల్లుడినో, కోడలినో ఎత్తుకురావాలి అంది హాస్యలాడుతూ. ఆమె హాస్యం ప్రాణాంతకం మానిపించి త్రిపుర కంపరంగా ముఖం తిప్పుకుంది. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు అక్కగారు. నేనొక స్నేహితుణ్ణి మాత్రమే మళ్ళీ కలగజేసుకొని అన్నాడు. ఇంత జరిగింది. అది జరగదా? జరగదని ఖచ్చితంగా తెలుసు త్రిపురకు, మల్లిక్కు. మళ్ళీ వారం వస్తాను ముహూర్తం పెట్టుకోవడం కోసం. అప్పుడు మీరు నాతో రావాలి మామయ్య. అమ్మ మిమ్మల్ని చూడాలని ఎంత ఇదైపోతుందో. వస్తాన్రా. ఇంత నిశ్చింత ప్రసాదించిన నీకు ఈ చిన్న కోరిక తీర్చలేనా అన్నాడు పరమేశం. అందరూ చేతులూపుతుంటే కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా ముందుకు పోనిచ్చాడు మల్లిక్. రివ్వున ముందుకు తీసుకుపోతున్న కారులో మల్లిక్ పక్కన కూర్చున్న త్రిపుర దాటిపోతున్న పంట పొలాలను, చెట్లను, గుట్టలను నిశ్శబ్దంగా చూస్తూ తను ఏర్పరచుకోబోయే స్వర్గం గురించి ఆలోచిస్తుంది.